ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన గృహోపకరణాల్లో రిఫ్రిజిరేటర్ ఒకటి. ఇది ఇప్పుడు ప్రతి ఇంటి ప్రాథమిక అవసరంగా మారింది. వేసవి కాలంలో కూలింగ్ నీటి నుంచి ఆహార పదార్థాలు నిల్వ చేయడం వరకు ప్రతిదానికి రిఫ్రిజిరేటర్ ఉపయోగిస్తారు. 24 గంటలు పనిచేసే ఈ రిఫ్రిజిరేటర్ రోజులో ఎన్ని యూనిట్లు విద్యుత్ను వినియోగిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? 24 గంటలు పనిచేసే రిఫ్రిజిరేటర్ 30 రోజుల తర్వాత మీకు ఎంత విద్యుత్ బిల్లు వస్తుందో చూద్దాం. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వేసవి కాలంలో కూలింగ్ నీటి నుండి ఆహార పదార్థాలు నిల్వ చేయడం వరకు ప్రతిదానికి రిఫ్రిజిరేటర్ ఉపయోగిస్తాం. సాధారణంగా ఒక రోజులో రిఫ్రిజిరేటర్ విద్యుత్ వినియోగం 1 నుంచి 2 యూనిట్లు ఉంటుంది. తదనుగుణంగా జోడిస్తే 30 రోజుల 30 యూనిట్ల విద్యుత్, 2 యూనిట్ల చొప్పున 60 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది. ఈ లెక్కల ప్రకారం 30 రోజుల వ్యవధి లెక్కిస్తే 24 గంటలు పనిచేస్తుంది. మీ ప్రాంతంలో విద్యుత్ యూనిట్కు ₹7 తర్వాత 30 యూనిట్ల ప్రకారం 30 రోజుల తర్వాత రిఫ్రిజిరేటర్ ధర ₹210. 2 యూనిట్ల చొప్పున 30 రోజులకు 60 యూనిట్లు, యూనిట్కు ₹7 చొప్పున విద్యుత్ ఖర్చు ₹420 అవుతుంది. వివిధ మోడళ్లకు విద్యుత్ వినియోగం మార్చవచ్చని గుర్తుంచుకోండి. కొన్నింటికి ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది, కొన్నింటికి తక్కువ విద్యుత్. 5 స్టార్ ఫ్రిడ్జ్ తీసుకుంటే తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. రిఫ్రిజిరేటర్ ఎన్ని యూనిట్లను వినియోగిస్తుంది అనేది మీరు రిఫ్రిజిరేటర్ ఎన్ని లీటర్ల సామర్థ్యం ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రామాణిక రిఫ్రిజిరేటర్ ఆధారంగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ ఎంత పెద్దదైతే ప్రతి విభాగాన్ని చల్లపరచడానికి అంత ఎక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో పాటు రిఫ్రిజిరేటర్ ఎంత విద్యుత్ వినియోగిస్తుందనేది కూడా మీ వద్దున్న రిఫ్రిజిరేటర్ రేటింగ్ పై ఆధారపడి ఉంటుంది.